హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. పుంగనూరులోని సుగుటూరు గంగమ్మ జాతర ప్రతి ఏడాది ఘనంగా జరుగుతుంది. బుధవారం ఈ జాతర ఘనంగా జరిగింది. పట్టణమంతా జనసంద్రంగా మారింది. వేలాది మంది భక్తులు గెరిగలు మోసుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. చూస్తున్నారు కదా, ఇలా నెత్తి మీద పెట్టుకున్నారు కదా, గెరిగలు అంటారు. గెరిగలు మోసుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పుంగనూరు అష్టగంగమ్మలు, నల్లరాళ్ల గంగమ్మ, మల్లారమ్మ, స్థల గంగమ్మ, మారెమ్మ, విరూపాక్షమ్మ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి టెంకాయలు, జంతు బలలు, పూలు, నిమ్మకాయలు, గెరిగలు సమర్పించి వారు మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం అంటే మార్చి 25వ తారీఖున నేను కూడా ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం పేరు మారెమ్మ ఆలయం అండి. ఇది పుంగనూరు బస్టాండ్ రోడ్లోనే ఉంటుంది. మెయిన్ రోడ్లో ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. చాలా విశిష్టమైన ఆలయం అన్నమాట. ఈ అష్ట గంగమ్మలకి ప్రత్యేకంగా పూజలు జరిపిస్తారు. ప్రతి అమ్మవారిని కూడా అలంకారం చేసి ఈ అష్ట గంగమ్మలకి కూడా ఇలాగా గెరిగలు చెల్లించుకుంటారనమాట భక్తులు. నాట్ ఓన్లీ పుంగనూరు ప్రజలండి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అలాగే కర్ణాటక నుంచి చాలా ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారనమాట. చాలా గొప్పగా జరుగుతుందన్నమాట. జంతు బలులు, చాలా సుగుటూరు గంగమ్మ జాతర అంటే చాలా ఫేమస్ జాతర అండి. భక్తులు ఇలా కొబ్బరికాయలు, ఇలా దీపం పెట్టుకొని ఇలా మొక్కులు తీర్చుకోవడానికి వస్తారండి. ఇప్పుడు మనం చూస్తున్నది మారెమ్మ అమ్మవారి ఆలయం అండి. పట్టణం అంతా కూడా జనసంద్రంగా మారింది. జాతర సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలి వచ్చారనమాట. క్యూ లైన్లు అన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. పట్టణంలో ఎటు చూసినా భక్త జనమే మనకు దర్శనమిస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మామిడి ఆకులు, పువ్వులు ఇలా రోడ్డు మీదే మనకి అమ్ముతారనమాట. పండ్లు, ఇలా చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు కూడా మనకి జాతరలో దర్శనమిస్తాయి. చూస్తున్నాం కదా, ఇక్కడ బంతి పువ్వులు అన్ని రోడ్డు మీదే ఇలా అమ్ముతున్నారనమాట. పూజా సామాగ్రి అంతా కూడా దొరుకుతుంది. ఇక పూలమాలలని, అమ్మవారికి సమర్పించే నిమ్మకాయల దండలు అన్నీ దొరుకుతాయి. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇలా చూసారా, కిక్కిరిసిపోయింది. వెహికల్స్ వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట. బట్ భారీ బందోబస్తు అని చెప్పాలండి. పోలీసులు కూడా ఫుల్గా బందోబస్తు అనేది ఉంటుంది. ఇది మారెమ్మ ఆలయం. లోపలికి వెళదాం రండి. ఆలయాన్ని చాలా అందంగా ముస్తాబు చేశారండి. పువ్వులు అలాగే విద్యుత్ దీపకాంతులతో దగదగలాడుతోందని చెప్పాలి. లోపలంతా కూడా డెకరేషన్ చాలా బాగుంది. ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగా చేశారనమాట. చూస్తున్నాం కదా, ఇక్కడ చలివిడి దీపాలు కూడా అమ్మవారికి సమర్పిస్తారు. చలవ చేయటానికి అని చెప్తారనమాట. గరిగలు తీసుకొస్తారు. డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేసుకుంటూ, అసలు కొంతమందికి అయితే పూనకాలు వచ్చేస్తాయండి. వాళ్ళకి పూనకం వస్తుందన్నమాట. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. దీని ఆపోజిట్లోనే అమ్మవారు ఉంటారు. ఇక్కడ మనం దర్శనం చేసుకున్నాం. లోపలైతే షూట్ చేయడానికి అనుమతి లేదు. పైగా చాలా క్రౌడ్ అండి. ఇది షూట్ చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. చాలా ఎఫర్ట్స్ పెట్టానని చెప్పాలండి. చాలా కష్టమైంది. ఈ జనాల్లో ఫోన్ కూడా దొంగతనం చేసుకెళ్లే వాళ్ళు, దొంగలు చాలామంది ఉంటారు. ఆ భయంతో ఎలాగో అలాగైతే షూట్ అయితే చేశాను అనమాట. మీ అందరికీ చూపించాలి అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఉంటారనమాట మెయిన్ అమ్మవారి గుడి లోపల. చాలా జనసంద్రం అని చెప్పాలండి. అసలు కిక్కిరిసిపోయి ఉంటుంది ఆలయం అంతా. మాత్రం లోపల షూట్ చేయడానికి వీలు పడదు కదా, పర్మిషన్స్ కూడా ఉండవన్నమాట. మారెమ్మ ఆలయంలో మా దర్శనం అయితే పూర్తయిందనమాట. చాలా చక్కగా దర్శనం జరిగింది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. బయటకు వచ్చేసాము. చూసారా, గరిగలు మోసుకుంటూ వస్తున్నారు. మా దర్శనం పూర్తయింది. ఇలా గరిగలు మోసుకుని రాత్రంతా వస్తూనే ఉంటారండి. చాలా బాగా దర్శనం అయితే బాగా జరిగింది. మీరు ఎప్పుడైనా పుంగనూరు జాతరకు వెళ్ళారా? వెళ్తే గనక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పుంగనూరు మారెమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని మేమైతే ఇంటికి బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇక నైట్ వచ్చి మారెమ్మ అమ్మవారిని చాందిని బండ్లపై కొలువు తీర్చి డీజే సౌండ్లతో, డాన్సులు, డప్పు వాయిద్యాలతో ఇంటి ముందుకు తీసుకొస్తారనమాట. ఇదిగోండి, మా చెల్లి వాళ్ళ ఇంటి ముందుకు తీసుకొచ్చారు కదా, మా వదిన ఇలా నీళ్ళన్నీ చల్లి ముగ్గు వేశారనమాట.
ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు కొబ్బరికాయలు, పూలమాలలు అన్నీ ఇస్తామన్నమాట. ఇచ్చి అమ్మవారికి అక్కడ హారతి ఇచ్చి దండం పెట్టుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఇంటి ముందరికి వస్తారనమాట. జనమంతా కూడా వస్తారు. డప్పు చప్పుళ్ళు, డీజే సౌండ్లు, పాటలతో దద్దరిల్లిపోతుందని చెప్పాలన్నమాట. చాలా బాగుంటుందన్నమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తామండి మనం. పుంగనూరు మారెమ్మ అమ్మవారిని ఇలా వీధుల్లో ఊరేగింపుగా తీసుకొస్తారనమాట. అమ్మవారిని ఇక్కడ ప్రతి ఇంటి ముందర కూడా నీళ్లు చల్లి, ముగ్గు వేసి, కొబ్బరికాయ కొట్టి, పూల దండలు, నిమ్మకాయ దండలు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారనమాట. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. మీరు పుంగనూరు జాతర ఇదివరకు చూస్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ జాతర ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం మార్చి 25, 26 తారీఖుల్లో ఈ జాతర జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర మంగళ, బుధవారాల్లో మాత్రమే జరుపుకుంటారన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈ జాతర జరుగుతుంది. పుంగనూరు అసలు పేరు పరశురామ క్షేత్రమట. కాలగమనంలో పుంగపురంగా మారి నేడు పుంగనూరుగా పిలువబడుతోంది. ఈ జాతరకు పుంగనూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా జనం తరలి వస్తారనమాట. మీరు చూస్తున్నారు కదా, ఏ వీధి చూసినా కూడా ఇలా జనం తండోపతండాలుగా ఉంటారనమాట. అమ్మవారు ఊరేగింపుగా వస్తారనమాట వీధుల్లోకి. ఈ సుగుటూరు గంగమ్మ మొదటి పూజ జమీందారుల నుండి అందుకుంటారనమాట. ఆమె బస్తవాళ్లకు ఆడపడుచుని, గొల్ల వాళ్ళ ఇంటి కోడలు అని కూడా చెప్తూ ఉంటారు. 2 రోజులు జాతరలో ఆమె ఎంతో ఆనందంగా గడిపి గురువారం చాలా బాధతో నిమజ్జనమై తిరిగి వెళ్ళిపోతుంది. పక్క రాష్ట్రాల నుండి సైతం ప్రజలు తండోపతండాలుగా వస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది మార్చి 25వ తేదీ రాత్రి అన్నమాట. మంగళవారం రాత్రి అన్నమాట. మంగళవారం రాత్రి ఇలా అమ్మవారు వీధుల్లోకి ఊరేగింపుగా వస్తారు. మొదటి రోజు అమ్మను జమీందారులు భవనం నుండి బయటకు తీసుకొస్తారనమాట. తల్ల పులిమి స్నానం చేపించి ఒళ్ళంతా పసుపు రాసి ఆమెను అలంకరించి పూజలు నిర్వహించి బయటకు తీసుకొస్తారు. అప్పుడు ఆమె ముఖ కవలికలు ఎప్పుడెప్పుడు ప్రజలను చూస్తానా అన్నట్లు ఉంటుంది. అదే రోజు రాత్రి ఆమె వీధుల్లో ఊరేగింపు నిర్వహించి ఆమె స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుందన్నమాట. మనకు ఆమె ముఖంలో ఆనందం మనకు స్పష్టంగా కనపడుతుంది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా సుగుటూరు గంగమ్మను చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కొలుస్తూ ఉంటారు. వారి వారి కోరికలు నెరవేరటంతో పొటేళ్లను, కోళ్లను బలిస్తారు. ఈ జాతర చాలా ప్రతిష్టాత్మకంగా, అంగరంగ వైభవంగా, ఘనంగా జరుగుతుందని చెప్పాలి. డీజే సౌండ్లు, చాందినీ బండ్లు, ఊరేగింపులు, డప్పు చప్పుళ్లతో దారి పొడుగునా కూడా కోళ్ళు, మేకపోతులు, పొట్టేళ్లు బలిస్తూ ఉంటారనమాట. ఇలా వీధుల నిండా జనసంచారం ఉంటుందన్నమాట. ఏ వీధి చూసినా కూడా ఇలా కిక్కిరిసిపోయి మనకు కనపడుతుందన్నమాట. జాతరకు 2-3 రోజుల ముందే ఊర్లో సందడి మొదలైపోతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తారనమాట.
క్రౌడ్ అంతా ఎక్కడ చూసినా పుంగనూరులో ఇలాగే ఉంటుందన్నమాట. ఏ వీధిలో చూసినా జనం మనకి కనిపిస్తూ ఉంటారు. పక్క రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి అసలు కిక్కిరిసిపోయి ఉంటుందన్నమాట. ఇసుక వేస్తే రాలనంత జనం మనకు కనపడతారు. డీజే సౌండ్లు, ఆటపాటలతో యువత చూసారా ఎలా చిందులు వేస్తున్నారో. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూసారా యువత మొత్తం అలా డాన్సులు వేస్తూ ఉన్నారనమాట. ప్రతి ఇంటి ముందు కూడా అమ్మవారు వచ్చినప్పుడు కూడా ఇలా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారనమాట. బాగా డాన్సులు వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పాలండి. జాతరలో ఇలా బాణాసంచా కాలుస్తూ ఎంజాయ్ చేశారనమాట. మేము అక్కడే నిలబడి ఉన్నామన్నమాట. ఈ బాణాసంచా ఎక్కడైతే కాల్చారో అక్కడే నించొని ఉన్నాం. మేము ఇక్కడికి రాత్రి 10 గంటలకు వచ్చామండి. ఇంటికి వెళ్ళేసరికి 1 గంట అయిందనమాట. ప్రతి వీధి కూడా జనమే అనమాట. చాలాసేపటి తర్వాత ఇదిగోండి అమ్మవారి ఊరేగింపు కదిలింది. అమ్మవారు ముందరికి కదిలారనమాట. అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయల దండ, అలాగే పూల దండలు భక్తులకి ఇలా విసురుతారనమాట. భక్తులకి దొరికితే అది చాలా అదృష్టంగా భావిస్తారనమాట. ఆమె బ్లెస్సింగ్గా భావిస్తారనమాట. ఇలా మాలలు, విడివిడిగా నిమ్మకాయలు కూడా విసురుతారు. అయితే నిమ్మకాయల మాలలు అలాగే విసిరారనమాట. పూర్వం పుంగనూరు జమీందార్ల పాలనలో ఉండేది. సుగుటూరు నుండి గంగమ్మ అనే దేవత పుంగనూరు నందు వచ్చి వెలసిందని ఆమెనే గ్రామదేవతగా అక్కడ వారంతా కొలుస్తారు. జమీందార్లు వారి ఇంటి ఇలవేల్పుగా గంగమ్మను కొలిచేవారు. ఏడాదికి ఒకసారి ఆమెకు జరిగే 2 రోజుల జాతర చాలా విశేషంగా చెప్పదగింది. ప్రతి ఏడాది హోలీ పండుగ రోజు కామదహనం చేసి చాటు పెడతారు. ఆ తర్వాత వచ్చే మంగళవారం, బుధవారం గంగమ్మ జాతరను నిర్వహిస్తారు. హోలీ తర్వాత ఉగాది మధ్య ఈ జాతర జరుపుకుంటారు. ఈ సుగుటూరు గంగమ్మ గురించి ఎన్నో కథలు ఉన్నాయి. వాటిల్లో ఒక కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గంగమ్మను ఒక దున్నపోతు తరుముకొని రాగా పరుగులు పెట్టిన ఆమె సుగుటూరు నుండి పుంగనూరు దాకా పరిగెత్తుతూ రాగా పుంగనూరు ప్రజలు అందరూ ఏకమై ఆమెను ఆ దున్నపోతు నుండి రక్షించగా ఆమె పుంగనూరులోనే కొలువు ఉండిపోయింది అని చెప్తారు. ఆమె అదే రోజు అందరి కలలో కనపడి ఆమె ఆగిన ఆ చోట గుడి కట్టమని, ఆమెను తరుముతున్న దున్నపోతును ఆమెకు ఏడాదికోసారి జాతర నిర్వహించి బలి ఇవ్వాల్సిందిగా చెప్పడంతో ఆ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు అక్కడి ప్రజలు. వారి కోరికలు నెరవేరటంతో పొటేళ్లను, కోళ్లను బలిస్తారు. ఈ 2 రోజుల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి ఆమెకు వీధుల్లో ఊరేగింపు నిర్వహించి ఆమె స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. చలువపిండి దీపాలతో కొలుస్తారు. అలాగే అంబలి పోసి ఆమెను చల్లబరుస్తారు. ఎంతో భక్తితో గరిగలు సమర్పించుకుంటారు అమ్మవారికి. నడుము చుట్టూతా వేపాకులు కట్టుకొని, మగవాళ్లు ప్రత్యేకించి చీర కట్టుకొని నడుము చుట్టూతా వేపాకులు ధరించి ఆడ మగ కూడా అందరూ మొక్కులు చెల్లించుకోవటం జరుగుతుంది. సుగుటూరు గంగమ్మ ఊరేగింపు చూస్తున్నాం కదా. మా దర్శనం పూర్తయింది. ఇక్కడ చూస్తున్నాం కదా వీడియోలో చీరలు, సారెలు, గజమాలలు, నిమ్మకాయల దండలు భక్తులు ఎలా సమర్పించుకుంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాందిని బండ్లు. లైటింగ్ సూపర్గా ఉందన్నమాట. మీకోసం ప్రత్యేకంగా నేను షూట్ చేశాను. తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక అమ్మవారి ఊరేగింపు ముందుకు కదిలింది. మా దర్శనం పూర్తయింది కదా, మేము ఇంటికి బయలుదేరి వెళుతున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ చాందిని బండ్లు అండి. మీకోసమని ప్రత్యేకంగా నేను షూట్ చేయటం జరిగింది. అమ్మవారి ఊరేగింపు వెహికల్ ఏదైతే ఉందో దాని వెనక ఈ వెహికల్ ఉంటుందన్నమాట. ఫుల్ లైటింగ్ ఉంటుందన్నమాట. చాలా బాగా డెకరేట్ చేశారు. లైటింగ్, డెకరేషన్ చాలా సూపర్ అండి. ఈ వెహికల్ వెనకలు ఒక్కసారి గమనించండి. క్లీనింగ్ సెక్షన్ అన్నమాట. అప్పటికప్పుడు వీధుల్లో క్లీనింగ్ చేస్తారనమాట. ఎందుకంటే జంతు బలులు చేస్తారు కదా, కాబట్టి అప్పటికప్పుడే ఇమ్మీడియట్గా క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ అంతా చల్లుతారు. వాటర్తో కడుగుతారనమాట రోడ్లన్నీ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర అండి. ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర ఘనంగా జరుగుతుంది. మంగళ, బుధవారం ఈ జాతర జరుగుతుంది. ఇది బుధవారం అండి. నేను మంగళవారం వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, మీ అందరూ చూసారు కదా. ఇది బుధవారం మేము అమ్మవారి దర్శనానికి అయితే వెళుతున్నాము. మేము అమ్మవారి దర్శనానికి ఇంటి నుంచి బయలుదేరి ఇలా వెళ్తున్నాం కదా, దారి పొడుగునా ఇలా షాప్స్ ఉంటాయండి. ఇక్కడ జాతరకు వచ్చిన వాళ్ళు ఆ ఊరి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తూ ఉంటారనమాట. చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. ఇక మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నమాట.
ఈ జాతరలో నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవటమే చాలా డిఫికల్టీ అనమాట. ఒక యూట్యూబర్ కష్టాలు మరొక యూట్యూబర్కే తెలుస్తాయి. నేను మీ అందరికీ చూపించడం కోసమే ఈ షూట్ చేశాను. అయితే ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్లు ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని భయపెడుతూ ఉంటారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఎందుకంటే అక్కడ దొంగతనాలు చాలా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎలాగో అలాగా మీకోసం నేను కష్టపడి అయితే ఈ షూట్ చేశాను. తప్పకుండా ఈ వీడియోను చూడండి. మంగళవారం వీడియో చూడకపోతే అది కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. నేను నా శక్తి కొద్దీ నేను ఈ వీడియోని షూట్ చేయడానికి ప్రయత్నం చేశాను. మనకు అక్కడ కనిపిస్తోంది కదండి, అదే అన్నమాట ప్యాలెస్ అన్నమాట. లోపల ఒక్కసారి చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అండి ప్యాలెస్. ఇక్కడ ప్రత్యేకంగా పందిరి వేశారు కదా, ఇక్కడే అమ్మవారు ఉన్నారనమాట. మా దర్శనం అయితే పూర్తయింది. అక్కడ షూట్ చేయడానికి వీలు పడదు కాబట్టి నేను షూట్ చేయలేకపోయాను. మా దర్శనం పూర్తయి మేము ఇక తిరిగి వెళ్తున్నాము. ఇక్కడ చూస్తారా, గరిగలు మోసుకుని వస్తూనే ఉన్నారనమాట. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. మగవాళ్ళు కూడా చీర కట్టుకుని ఇలా గరిగలు మోసుకొని వస్తారనమాట. ఆడ మగ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ జాతర అయితే జరుగుతుంది. చూసారా క్రౌడ్ అయితే ఎంతమంది ఉన్నారో. ఇక్కడ నడివీధి గంగమ్మ అని ఒక అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారిని కూడా మనం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.